చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి చూడండి. ఇందులో కొంచెం కరివేపాకు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వేసేసిన నేను ముందే. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ముద్ద ఇందులో వేసేద్దాం. ఇందులో వేసుకున్నాం కదా, ఇది మొత్తం ఇట్లా కలిపేసేయాలి. మొత్తం కలిపేసి ముక్కలకి బాగా పట్టాలి ఫ్రెండ్స్. ఇది సంవత్సరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పచ్చడి మనం ఒక జారుకి ఎత్తుకుంటే 1 ఇయర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పక్కా. పిల్లలకి, బాక్సులకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అప్పటికప్పుడు కూర చేసుకోవడం టైం లేకపోతే ఇట్లా చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నాం అనుకో. ఇది కలిపి పిల్లలకి బాక్స్ పెట్టినా, ఆఫీస్లో పోయే వాళ్ళకి బాక్స్ పెట్టినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. కంపల్సరీ చేసుకుంటారని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. కొంచెం కష్టమైనా కానీ ఈ వీడియో చేసి పెడుతున్నా. నువ్వులు మర్చిపోకండి, టేస్ట్ కోసం నువ్వులు కంపల్సరీ వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూడండి ఎంత బాగుందో. చూడండి, కేజీకి 100 గ్రాములు 150 గ్రాములు కారం పడుతుంది. 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, చింతపండు, కొంచెం అంత నిమ్మకాయ సైజు, 1/2 కిలోకి పైన ఆయిల్. ఇంకొకటి ఏంటంటే ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, కరివేపాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం కూడా చేదు కూడా లేదు, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. టేస్టీగా ఉంటుంది. ఇంకా మొత్తం మగ్గినాక దించేయడమే ఫ్రెండ్స్.